ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం సమస్తజన కళ్యాణే నిరతం కరుణామయం నమామి చిన్మయం దేవం సద్గురుం బ్రహ్మవిద్వరం. ఓం శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారద మహాముని ధర్మరాజుల వారికి ధర్మరాజు అడిగినటువంటి తీర్థయాత్రల యొక్క ఫలితం, ఎవరైతే తీర్థయాత్రల యందు ఆసక్తి కలిగి భూప్రదక్షిణం అంటే భూభాగం అంతా కూడా ఆయా తీర్థాలు క్షేత్రాలు సంచరిస్తారో వారికి ఎలాంటి ఫలితం లభిస్తుంది అని అడగగా నారద మహామునిందుల వారు, అయ్యా నేను చెప్పడం ఏమిటి, పులస్త్య మహర్షి ఒకనాడు భీష్ముడికి ఇదే విషయాన్ని అనేక రకాలుగా చెప్పాడు. అంటే తీర్థయాత్రలో ఎలా చేయాలి, తీర్థయాత్రల యొక్క ఫలితం ఏమిటి, ఆ ఫలితం చేస్తేనే వస్తుందా లేకపోతే ఇంకో విధంగా కూడా వస్తుందా అనేటువంటి విషయాలన్నీ చెప్పాడు. దానికి మనం చెప్పుకున్నాం, భాగీరథి తీరాన పితృ వ్రతాన్ని ఆచరిస్తున్నటువంటి భీష్ముడికి పులస్త్య మహాముని రావడం, ఆయన భీష్ముడికి తీర్థయాత్రలకు సంబంధించినటువంటి విషయాల్ని అడుగుతాడు. అంటే పులస్త్య మహామునినే భీష్ముడు అడిగాడు, అయ్యా మీరు ముల్లోకాలు సంచరించేటువంటి వారు, నాకు ఏ కోరికలు లేవు, మీ దర్శన భాగ్యమే నాకు లభించింది, అంతకుమించి ఇంకేమీ నాకు కోరికలు లేవు. అయితే నాకు ఒక సందేహం ఉన్నది, ఆ సందేహాన్ని నేను దాన్ని వినడానికి అర్హుణ్ణైతే మీరు నాకు దాని గురించి వివరించి చెప్పండి. నా హృదయంలో తీర్థ క్షేత్రాలు అంటే తీర్థాలను గురించినటువంటి తీర్థేభ్య ధర్మ సంశయ, అసలు తీర్థయాత్రలు, యాత్ర అనేటువంటి పదం ఏంటంటే గమనం, తీర్థాలను గురించినటువంటి ధర్మ సందేహం ఉంది, దాన్ని మీరు చెప్పండి. అదే ప్రశ్న వేశాడు ధర్మరాజు. ఏం చెప్పాడు, తీర్థయాత్రలు చేస్తూ భూప్రదక్షిణం చేసేవారికి ఏ ఫలితం దొక్కుతుందో అది నిశ్చయించి నాకు తెలపండి అనగా అప్పుడు పులస్త్యుడు చెప్తున్నారు, అసలు తీర్థయాత్రలు చేయడం దేనికి, వ్యక్తిత్వంలో వ్యక్తి యొక్క హృదయంలో మలినం ఉన్నంతకాలము కూడా ఎటువంటి తీర్థయాత్రలు చేసినా ఎన్ని యాగాలు వ్రతాలు చేసినా దాని యొక్క ఫలితం అయితే లభించదు. తీర్థయాత్రలు చేయలేకపోయినప్పటికీ కూడా నిన్న మనం చెప్పుకున్నాం, ఎవరి యొక్క ఇంద్రియాలు బహిరంతరింద్రియాలు అలాగే కీర్తి విద్య తపస్సు మొదలైన ఉంటాయో వాడు తీర్థయాత్రలు చేసిన ఫలితాన్ని పొందుతున్నాడు. అలాగే ప్రతిగ్రహాన్ని అంటే దానాన్ని పుచ్చుకోకుండా ఉన్నదాంతో సంతుష్టిగా ఉంటూ ఆనందంగా నిరహంకారంగా ఎవరైతే ఉంటున్నారో వాడు కూడా తీర్థయాత్రల ఫలితాన్ని పొందుతున్నాడు. అలాగే దాంభికత్వం లేనటువంటి హంగుని ప్రదర్శించటం దాంభికం అంటారు. సో దంభాన్ని ప్రదర్శించక కర్తృత్వ అహంకారము లేనివాడై మితంగా ఆహారం తీసుకుంటూ జితేంద్రియుడై
ఎవరైతే పాపాల నుంచి విముక్తి పొందుతున్నాడో అలాంటి వాడు కూడా తీర్థయాత్రలు చేసినటువంటి ఫలితాన్ని సాధిస్తున్నాడు. ఇంకా ఏమన్నాడు ఇవాళ కొనసాగింపు. అక్రోధనశ్చరాజేంద్ర సత్యశీలో దృఢవ్రత ఆత్మోపమశ్చ భూతేషు సతీర్థ ఫలమశ్నుతే. కాబట్టి గుడ్డిగా తీర్థయాత్రలు చేయటం, తీర్థయాత్రలకు వెళితే కూడా మనతో పాటు చాలామంది వస్తారు తీర్థయాత్రలకి. సో వారు వేరు నేను వేరు పోటీపడి వాళ్ళతో పోటీపడి మనం పరుగులెడుతూ ఉంటాం. సో ఒకవేళ వాళ్ళు ఏదైనా ఇన్కన్వీనియన్స్ కలిగించారనుకోండి, మనకి సరైనటువంటి విధానంలో వాడు మన పట్ల ప్రవర్తించకపోతే వెంటనే మనకి కోపం వచ్చేస్తుంది. ఎక్కడికి వెళ్ళిన తర్వాత, తీర్థయాత్రలకు వెళ్ళిన వాడు మానస సరోవర్ వెళ్ళనియండి, అమర్నాథ్ వెళ్ళనియండి, లేకపోతే చారు ధాములు వెళ్ళనియండి, ఇంకేదైనా ధామం వెళ్ళనియండి, ఎక్కడికి వెళ్ళినా కూడా తోటి ప్రాణుల పట్ల చూడండి. అక్రోధనశ్చ అంటే ఎవరికైతే క్రోధము అనేది ఆవహించదో, అక్రోధన అంటే క్రోధము లేనటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో, క్రోధం లేదు అని అన్నాడు, కోపం ఉండకూడదని అనలేదండి. కోపం వేరు, క్రోధం వేరు. ఏమిటా తేడా? ఒళ్ళు తెలియకుండా విపరీతమైనటువంటి క్రోధానికి ఆవేశితుడై లోనై చూడండి, దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి కూడా వీలు లేనంత స్థాయికి, తారాస్థాయికి వెళ్ళిపోతాడు. అది కూడా క్రోధమే. దాంట్లో తన మన భేదాలు మర్చిపోతాడు, వివేకం నశించిపోతుంది, మోహానికి లోనవుతాడు. చూడండి, చేయదగిన చేయకూడనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి ఆ సమయంలో స్ఫురించవు. ఎంతటి అఘాయిత్యానికైనా ఒడిగడతాడు క్రోధానికి లోనైనప్పుడు. అందుకని క్రోధానికి లోనైన వాడు, క్రోధ వశుడైన వాడు అంటారు. కోపగించుకోవటం వేరు. చూడండి, కోపగించుకోవటం వేరు. కోపం తమ వశంలో ఉంటుంది. క్రోధానికి వశుడైన వాడేమో కంట్రోల్ ఉండదు. క్రోధము తన వశంలో ఉందనుకోండి, దాన్ని ఆగ్రహము అంటారు, లేకపోతే కోపము అంటారు. సత్యాగ్రహం పేరు విన్నాం మనం. సత్యాగ్రహం అంటే ఏంటి? ఎవరోనండి ఒక మహాత్ముడు ఏదో అప్పుడెప్పుడో భారతదేశ స్వాతంత్రం కోసం చేశాడండి. అసలు అది పదం అది కాదు. ఎవరి మీద ఆగ్రహం? జాతి అహంకారంతో కన్నుమిన్ను కాలక, చూడండి, కన్నుమిన్ను కానక భారతీయులను అత్యంత నీచముగా భావించి, వాళ్ళని కాళ్ళ కింద చెప్పులాగా భావించి, కుక్కల కన్నా హీనంగా చూచినటువంటి వారి యొక్క జాతి అహంకారాన్ని దెబ్బతీయడానికి వారి మీద ప్రదర్శించినటువంటిది క్రోధం. అయితే ఉత్త క్రోధమైతే అది కేవలం విప్లవం అవుతుంది. కాబట్టి సత్య ఆగ్రహం అన్నాడు అక్కడ. సత్యము ఆగ్రహం. సత్యం అంటే ఏంటి? పర్సనల్ సాధన. క్రోధాన్ని పూను, కానీ పర్సనల్గా నీ కంట్రోల్ని నువ్వు కోల్పోవద్దు. అందుకనే ఆ సాధనలలో, అంటే ఆ ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి వారికి కొన్ని నియమాలు పెట్టారు ఆయన. ఇంద్రియ నిగ్రహం, బ్రహ్మచర్యం కంపల్సరీ. బ్రహ్మచర్యం, ఇంద్రియ నిగ్రహం లేనివాడు ఈ ఉద్యమంలో పాల్గొవద్దని చెప్పేశాడు ఆయన. ఎవరేమన్నా అనుకోనిండి, ఆయన గురించి ఏదన్నా అనుకోనిండి, ఎవరి కోసం ఫైట్ చేశారు? దేశం కోసమే. చూడండి, పక్కన ఉంటారు కదా వాళ్ళు వీళ్ళు, వాళ్ళ వల్ల లేక అందరూ పర్ఫెక్ట్ అయితే ఎట్లండి ఇంకా చెప్పండి. మనమే ఉన్నాం, ఎవరి కుటుంబం వాళ్ళు గడుపుతున్నారు. మీరు ఎప్పుడూ తప్పు నిర్ణయాలు తీసుకోలేదా? చెప్పండి. ఎప్పుడూ మనకు తెలియకుండా తప్పులు మన ద్వారా జరగలేదా? జరుగుతాయి. ఒక వ్యక్తి అయిన తర్వాత తప్పకుండా జరుగుతాయి. కానీ తెలిసి చేయటం తప్పు. చూడండి, తెలియకుండా జరిగితే వేరు, తెలిసి చేస్తే దాన్ని మూర్ఖత్వం అంటారు, తెలియక చేస్తే దాన్ని అజ్ఞానము అంటారు. కాబట్టి అజ్ఞానంతో చేసిన వాటిని క్షమించవచ్చు, తెలిసి కూడా చేసేటువంటి మూర్ఖుణ్ణి ఎన్నడూ కూడా క్షమించకూడదు. కాబట్టి సత్యము ప్లస్ ఆగ్రహం. సత్యాన్ని నిలుపుకోవడం కోసం ఏం చేశాడు ఆయన? నిష్కామము. నిష్కామంగా త్యాగభావంతో కర్మలో ఆచరించు. చూడండి, కర్మ ప్లస్ యోగం, కర్మయోగం. ఆగ్రహం మరియు సత్యం, సత్యాగ్రహం. కాబట్టి అది తమ వశంలో ఉంటుంది. ప్రదర్శించటం. ఆంజనేయ స్వామి వారికి సుందరకాండలో సీతాన్వేషణ తత్పరుడై అమ్మవారిని అన్వేషిస్తూ
ఎక్కడా కానక చాలా వ్యధకి లోనైపోయి నిర్వేదానికి లోనవుతాడు. అశోకవనములో కొంతమంది రాక్షస స్త్రీల మధ్య పొగచూరినటువంటి అగ్నిలాగా కనిపించినటువంటి సీతమ్మ వారిని చూడగానే ఆయనకి చాలా ఆనందం వేసింది. అంతకుముందు మండోదరీదేవిని చూసి సీతమ్మ అనుకున్నాడు. ఇప్పుడు నిజమైన సీతమ్మని చూసినప్పుడు నోట మాటలు రాలే. మండోదరీదేవిని చూసినప్పుడేమో ఎగిరాడు, గంతులేశాడు, పైకి ఎక్కాడు, కింద దిగాడు, తన తోకను తానే ముద్దు పెట్టుకున్నాడు, చాలా రకాలైనటువంటి కోతి చేష్టలన్నీ చేశాడు. కానీ నిజంగా సీతమ్మ కనిపించగానే కళ్ళెమ్మటి నీళ్లు కారాయిట, మనస్సు స్తబ్దమైపోయిందిట. ఈమెనా, ఈమె కోసమా రాముడు అక్కడ విలపిస్తున్నాడు, అసలు ఈమెను వదిలిపెట్టి రాముడు ఎలా బతికాడండి అనుకున్నాడు. ఆ రాముడిని వదిలిపెట్టి ఈమె ఇంకా ఎలా జీవించుంది అనుకున్నారు. ఇంత అన్యోన్యమైనటువంటి జంట అదే వీళ్ళు. పాపం విధి వైపరీత్యం కాకపోతే వీళ్ళు వేరు పడకపోతే హాయిగా కలిసి ఉండేవారు కదా, ఏం కర్మో అనుకున్నాడు చూసి. అప్పుడు వచ్చాడు ఎంట్రీ, ఎవరు? రావణాసురుడు. చాలా భయంకరంగా, భీకరంగా, చాలా నీచాతి-నీచంగా ఒక స్త్రీ పట్ల ఎలాంటి మాటలు మాట్లాడకూడదు అలాంటివన్నీ మాట్లాడుతూ ఉంటే సింసుపా వృక్షం పైన కూర్చొని గమనిస్తున్నాడు ఆంజనేయ స్వామి వారు. అది చూస్తుంటే ఆ ఒక్కొక్క మాటకి కట్టలు తెంచుకున్నటువంటి ఆవేశం వచ్చిందిట ఆంజనేయ స్వామి వారికి. తెగిపోతున్నాయి నరాలు, అంత కోపం వచ్చింది. కానీ ఆ క్షణంలో ఆ క్రోధానికి లోనే ఒకవేళ గనక విజృంభిస్తే చూడండి, అక్కడ ఉన్నటువంటి రాక్షసులందరూ కూడా మాయా విద్యలు తెలిసిన వారు. పొరపాటున ఇప్పుడు నేను ఒకవేళ ఒకరితో యుద్ధం చేస్తూ వారిలో యుద్ధం చేయటంతో లగ్నమైపోయి ఉన్నాననుకోండి, మరొకరు ఎవరైనా సీతమ్మకి హాని చేస్తే నేను వచ్చినటువంటి కార్యం చెడిపోతుంది కదా. కాబట్టి ఆ వివేకం పనిచేసింది. కాబట్టి ఈ కోపాన్ని ఇప్పుడు కాదు ప్రదర్శించాల్సింది, తగిన సమయం వచ్చినప్పుడు వీడి పీచం అనచాలి అనుకున్నాడు. అందుకని నిగ్రహించుకున్నాడు కోపాన్ని. దేనికోసం? లక్ష్యాన్ని సాధించడం కోసం, రామకార్యాన్ని నెరవేర్చడం కోసము తాత్కాలికంగా క్రోధం లోపల నుంచి ఉబికినా దాన్ని తన వశంలో ఉంచుకున్నాడు. కాబట్టి మనిషికి కోపం రావచ్చు, కానీ క్రోధానికి లోనవటం అనేది అది దుర్లక్షణం. అందుకనే క్రోధము అనేటువంటిది శత్రువు కింద మనకు పరిగణన చేస్తారు. అత్యంత పెద్ద శత్రువు అదే. చూడండి, మిగతావన్నీ ఉన్నాయి. కామక్రోధ లోభ మోహ మదమాశ్చర్య అరి షడ్వర్గములు అంట. అరి శత్రువులు, అరి అంటే శత్రువు, షట్ వర్గములు 6 శత్రువులు అని అన్నారు, అంతఃశత్రువులు. అందులో భయంకరమైనది ఏది అంటే క్రోధం. రాజ్యాలకు రాజ్యాలు సైతం కొల్లగొట్టింది, జీవితాలకి జీవితాలు నాశనం చేసింది, కాపురాలు గులుస్తుంది. వ్యక్తి ఆవేశంతో నిర్ణయం తీసుకొని ప్రాణాలు కోల్పోతున్నాడు. అనాలోచితమైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా చూడండి, తపస్సు చేసుకొని ఎంతో గొప్ప శక్తిని సాధించిన విశ్వామిత్రుడు సైతం క్రోధానికి వసుడే ఏమైపోయాడు? తపశ్శక్తిని అంతా కోల్పోయాడు. చూడండి, అదే క్రోధాన్ని తాత్కాలికంగానైనా కాసేపు జయించడం నేర్చుకుంటే అంతకు మించినటువంటి యోగి మరొకటి లేడు అన్నారు. కాబట్టి క్రోధానికి వసుడు కాకుండా క్రోధానికి లోను కానివాడు, అసలు క్రోధానికి లోను కానివాడు కాదు, క్రోధమే లేనటువంటి వాడు. క్రోధం ఎప్పుడు వస్తుందండి? కామం ఉన్నప్పుడు క్రోధం వస్తుంది, కామం లేకపోతే క్రోధం లేదు. అవునా? అలాగే సత్యశీల. శీల అంటే ఏమిటి? ఇక్కడ ప్రవర్తన. శీల ప్రవర్తనం అంటే మనం ప్రవర్తించేటువంటి తీరుని శీలము అంటారు. శీలము అంటే ఇంకోటి ఏదో పదం, మనకు తెలిసిన పదం వాడేస్తుంటాం. మా శీలం పోయిందండి. శీలం అంటే అది కాదు, ప్రవర్తన, నడవడిక, క్యారెక్టర్. ఎటువంటి క్యారెక్టర్ కలిగి ఉండాలి? సత్యశీల. ఎక్కడ దాపరికం ఉండదు. లోపల ఒకటి, బయట ఒకటి, మనసులో ఒకటి, ఆలోచనలో ఒకటి, మాటలో ఒకటి, చేతలో ఒకటి ఉండవు. త్రికరణ శుద్ధిగా సత్యశీలుడై ఉండేటువంటి వాడు. అలాగే దృఢవ్రత అంటే నియమశీలుడు. ప్రతి మనిషికి కొన్ని నియమాలు ఉండాలండి. ఏ నియమాలు లేకుండా అబ్బే మాకేం నియమాలు లేవండి అంతా ఓపెన్ అన్నావు అనుకోండి, నీకు విలువ ఉండదు. ఇది వజ్రం అండి, వజ్రం ఎక్కడుందండి? మాకా దాన్ని ఏ నియమం లేదండి, ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తుంటాం. ఏమైపోతుంది అప్పుడు? వజ్రం తీసుకొని వెళ్ళిపోతారు. కాబట్టి మన వ్యక్తిత్వాన్ని కూడా పదిలం చేసుకొని భద్రపరుచుకోవాలి అని అంటే
కొన్ని నియమాలు అనేవి తప్పనిసరిగా పాటించాలి. అందుకని యమం నియమం అనే పదాలు వాడు యోగశాస్త్రం. యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి స్థితులు ఆ అష్టాంగ యోగంలో. దాంట్లో రెండోది నియమం. చూడండి, దాంట్లో మొట్టమొదటిది ఏంటి? శౌచం, శుచిత్వాన్ని పాటించడం. ఇంకా చాలా ఉన్నాయి, బ్రహ్మచర్యం, అస్థేయం, అపరిగ్రహం, రకరకాలైనటువంటి ఇవన్నీ కూడా నియమంలో భాగం. ఒక నియమము ఉన్నప్పుడు ఏమవుతుందనంటే, ఇంకా చెప్పాలంటే, ఇప్పుడు నేను ఒక నియమవంతుడిని అనుకోండి, మీరు ఒక నియమవంతులు అనుకోండి. అంటే నియమంగా సమయపాలన చేయటము, ఎప్పుడు ఏది ఎలా చేస్తారో అనేటువంటిది కొన్ని నియమాలు మీకు కొన్ని వాల్యూస్ కలిగి ఉన్నారనుకోండి. సో మీరు వస్తున్నారు అని అంటే మీ నియమాలు నాకు తెలుసు కాబట్టి నాకు భయం లేదు. చూడండి, దూర్వాస మహర్షి ఇప్పుడు రాబోతున్నాడు అన్నారనుకోండి, ఎలా ఉంటాడు ఆయన? అమ్మో, ఎప్పుడు ఏం పేలుస్తాడో తెలియదు. అవునా? ఆయనకంటే ఏ నియమం లేదు. ఆవేశపడటం, క్రోధాన్ని ప్రదర్శించటం, శపించటం, ఇది ఒకటే తెలిసింది. నియమం ఉన్న వాడి పట్ల ఏమవుతుందంటే భయం ఉండదు. సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మన రోడ్డు మీద వెళ్తున్నాం, మీరు ఒక బండి మీద వెళ్తున్నారు, నేను ఒక బండి మీద వెళ్తే ఇంకోళ్ళు ఎవరో బండి మీద వెళ్తున్నారు. ట్రాఫిక్కి కొన్ని రూల్స్ ఉంటాయా? నియమాలు ఉంటాయి కదా, ట్రాఫిక్ రూల్స్ అంటారు. ఆ నియమాలు ఏవి పాటించకుండా వెళ్ళేవాళ్ళు కొంతమంది ఉంటారు. 11:30 అయితే ఈ రోడ్డుకు వచ్చి చూడండి, వాళ్ళ అమ్మ బాబు వాళ్ళందరూ సంపాదించి పెడితే ఆ డబ్బులతో వాళ్ళు కూడా కొనిస్తారు. వాళ్ళకి తలకాయ ఉండదు. మా వాడు హీరో, ఏమిటది హీరో కాబట్టి వాడికి ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడండి జల్సాలు అని వాడికి 1,50,000 2 లక్షలు పెట్టి బైకులు కొనిస్తాడు. వాడు పెట్రోల్ 120 కాదు 150 అయినా సరే పోసుకుంటాడు. మైలేజ్ చూస్తే 20 25 వస్తుంది. అయినప్పటికీ రోడ్ల మీద వేసుకొని తిరుగుతుంటాడు. ఇంతకీ తిరిగి వచ్చి ఏమి ఉరగబెట్టాడండి? ప్రపంచానికి ఏమన్నా సేవ చేశాడా? సమాజాన్ని ఏమన్నా ఉద్ధరించాడా అంటే ఏమీ లేదు. 10 మందిని భయపెట్టి వచ్చాడు. ఎటుపోతారో తెలియదు, ఇష్టం వచ్చినట్టు తిప్పుతుంటారు మెలికలు. ఇలా ఇష్టం వచ్చినట్టు ఏ నియమం ఏ రూల్స్ పాటించకుండా వెళ్ళే వారి మధ్య మీరు ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ మీరు సుఖంగా ఇంటికి చేరగలన నమ్మకం ఉంటుందా? ఉండదు. కాబట్టి నియమం పాటించే వాడి పట్ల ఎదుటివారికి భయం ఉండదు. అది కేవలం ఎగ్జాంపుల్. కానీ ఇక్కడ మనం తీసుకున్నట్టే మన వ్యక్తిత్వానికి కొన్ని నియమాలు ఏర్పరచుకుంటే సో హీ సో అండ్ సో, అతను ఎవరు అనంటే ఓహో అతను ఇలాంటి వాడు. ఆ నియమం అందుకే మనం పెట్టుకోమని చెప్తున్నాం. చూడండి, ఏదండి క్లాస్కి రావాలంటుంది కానీ టైం లేదండి, ఇంట్లో ఏవో పనులు ఉంటుండండి, ఆ పనులండి ఈ పనులండి అనుకుంటుంటాం. 24 గంటల టైంలో గంట సేపు భగవంతుని గురించి ఆలోచిస్తూ మనల్ని మనం పరిశుద్ధం చేసుకోవడం కోసం టైం లేదు అని అంటాం. మనం 24 గంటలు మళ్ళీ మన దేహం గురించి, మన ఇంటి గురించి, మన ఒంటి గురించి, మనకు కావలసినటువంటి వీటి గురించే, వ్యవహారాల గురించే మాట్లాడుకుంటుంటాం కదా. వద్దన్నా అవి జరిగిపోతుంటాయి. అవునా? ఇప్పుడు ప్రతిరోజునండి ఒక ఆయన ఉన్నాడు, ప్రతిరోజు ఒక సమయంలో రోజు కాసేపు పూజ జపం ధ్యానం ఇది చేసుకోవడం అలవాటు. ఒకరోజు 24 గంటల్లో 10 గంటలు నిద్రపోయినా లేకపోతే 8 గంటలు నిద్రపోయినా పొద్దున్న లేచిన దగ్గర నుంచి తిరిగి రాత్రి పడుకునే వరకు తన ధర్మాన్ని తాను నిర్వర్తించుకుంటూ తన వ్యక్తిత్వానికి పర్సనల్గా తాను వ్యక్తిగతమైనటువంటి సాధన ఒక సమయాన్ని పెట్టుకొని చేసుకుంటున్నాడు అనుకోండి. సపోజ్ అది రోజు అలవాటు ఉందనుకోండి. 10 మందికి ఏం తెలుస్తున్నప్పుడు, ఓహో ఫలానా పాపారావు గారు ఫలానా సమయంలో ఫలానా పూజో లేకపోతే జపమో చేసుకుంటుంటారు, కాబట్టి ఆ టైంలో మనం ఫోన్ చేయటం మర్యాద కాదు అని ఆటోమేటిక్గా ఎదుటి వాళ్ళు కంట్రోల్ అయిపోతారు. కాబట్టి నాకు ఆ నియమం ఉంది, నేను ఈ నియమాన్ని నిరంతరం పాటిస్తూ ఉన్నాను అనేటువంటి విషయము చూడండి ఎదుటివారికి తెలియనివ్వండి. అలా తెలిసేట్లుగా మన నియమం పెట్టుకోవాలి. అలా అందుకే టైం పెట్టుకోమంటున్నారు. ఏదో ఒక టైం, ఒక ప్రత్యేకంగా కొంత సమయాన్ని కేటాయించుకొని దానికై కేటాయించాలి. అవునా? నిద్రపోయే టైం ఎప్పుడు, మధ్యాహ్నం భోజనం చేసే టైం ఎప్పుడు, కొన్ని నియమాలు ఉన్నాయిగా. అబ్బాయి భోజనం ఎప్పుడు చేస్తారండి? ఎప్పుడు పడితే అప్పుడు తింటామండి. ఎప్పుడు ఫోన్ చేయాలి అప్పుడు? ఎప్పుడు పడితే అప్పుడు తింటామండి. ఎప్పుడు ఫోన్ చేయాలి మీకు ఏదైనా మాట్లాడాలంటే? లేదండి మధ్యాహ్నం 12:30 నుంచి 1:00 వరకు భోజనం సమయం అండి అనుకున్నాం అనుకోండి. ఆ టైంలో ఎవడు ఫోన్ చేయడు. ఇంకా
ఇది సమయాన్ని గురించినటువంటి వ్యవహారం. అలాగే నాకంటూ కొన్ని నియమాలు ఉన్నాయి. సో బీయింగ్ ఏజ్ ఏ స్వామి, ఐ షుడ్ ఫాలో సమ్ రూల్స్. అవునా? ఐ షుడ్ బైండ్ మై సెల్ఫ్ విత్ సమ్ లిమిటెడ్ వర్క్స్. ఇంతకు మించి దాటకూడదు. ఈ పరిధులు దాటి నేను వేరే పనులు చేయకూడదు. ఏ పనులు చేయాలి? ఫలానా స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలాంటి ఆలోచనలతో వెళ్ళాలి, ఏ మాటలు మాట్లాడాలి ఆయన దగ్గర, ఏ పని మీద ఆయన దగ్గరికి వెళ్ళాలి. వేరే పనులతో, లౌకికమైన విషయాలతో, ఇప్పుడు చీట్లు పాటలు వేసేవాళ్ళు, వడ్డీ వ్యాపారులు, ఇంకెవరెవరో వచ్చారనుకోండి, వచ్చి నా దగ్గర కూర్చొని ఏమండి చీట్లు కడతారా అని అడుగుతారా ఎవరన్నా? ఏమండి వడ్డీలకు ఇస్తుంటామండి, మీకు ఏమన్నా వడ్డీకి కావాలని అడుగుతారా నన్ను? ఎవరు అడుగురు. ఎందుకని? వాటికి విదూరం, వాటితో మాకు సంబంధం లేదు. అలాగే మిగతావన్నీ కూడా లౌకిక విషయాల గురించి ప్రస్తావించడానికి ఎవరు మన దగ్గరికి రారు. అని అంటే అర్థం ఏమిటి? ఓహో ఆయన దాని గురించి మాట్లాడరు, వాటితో ఆయనకి ప్రమేయం లేదు అనే ఒక నియమం ఉందా? అలా ప్రతి వ్యక్తికి కూడా మనకంటూ ఒక నియమాన్ని పెట్టుకోవడం వల్ల మనము నిరోధించవలసిన అవసరం లేకుండానే ఆటోమేటిక్గా కొంత ప్రొటెక్షన్ వచ్చేస్తుంది, అక్కడ ఫిల్టర్ అయిపోతుంది లోపం. అందుకని నియమశీరుడై ఉండాలి. ఇంకా ఏమంటున్నారు? ఆత్మోపమశ్చ భూతేషు. భూతేషు ఆత్మోపమం. ఆత్మోపమం అనంటే ఇక్కడ ఆత్మ అంటే ఏమిటి? శుద్ధ చైతన్యం అని కాదు, మిగతా అన్ని ప్రాణులని కూడా తన వలనే భావించమని. ఆత్మోపమం ప్రాణులన్నిటినీ తమతో సమానంగా భావించటం. అంటే కుక్కని, పందిని తీసుకొచ్చి పడుకోబెట్టుకోమని కాదు, దాన్ని కూడా పక్కన కూర్చోబెట్టుకొని అన్నం తినమని కాదు. ఇక్కడ నాకు నా ప్రాణం ఎంత తీపో వాటికి వాటి ప్రాణం అంతే తీపి. నా ప్రాణాన్ని నిలుపుకోవడానికి నేను ఎలాగైతే తెగ ప్రొటెక్షన్ దీన్ని తీసుకుంటున్నానో, ప్రాణం పోతుందంటే నేనెంత భయపడుతున్నానో అవి కూడా అలాగే భయపడుతున్నాయి కదా. కాబట్టి వాటికి హాని చేయకపోవటం. నా ప్రాణానికి కోసం నేను ఎలాగైతే ప్రొటెక్షన్ నేను కోరుకుంటున్నానో అవి కూడా అలాగే కోరుకుంటున్నాయి. కాకపోతే వాటికి నోరు లేదు, అవి చెప్పుకోలేవు, వాటికంటూ ఏ ఉద్యమాలు లేవు, ఏ సంఘాలు లేవు, ఏ రకమైనటువంటి చట్టాలు, రాజ్యాంగం వాటికి లేదు పాపం. మనమే దిగొచ్చాం పైనుంచి దేవలోకం భూమి మీదకి. కాబట్టి మనకు అన్నీ ఉన్నాయి, మనం ఏదైనా సాధించుకోవచ్చు, ఏమైనా తినచ్చు, ఏమైనా చంపచ్చు, ఏమైనా ఎలాగైనా బతకచ్చు. అన్నిటికంటే స్వేచ్ఛా జీవులు ఎవరో తెలుసా అండి? పశుపక్ష్యాదులు, జంతువులే. నిజానికి మనిషి స్వతంత్రుడు కాదండి, స్వేచ్ఛగా జీవించట్లేదు. జంతువులకి, పశుపక్ష్యాదులకి ప్రకృతి ప్రేరణని అనుసరించి అవి నడుస్తాయి. వాటికంటూ ప్రత్యేకంగా కోరికలు లేవు, వాటికి పుణ్యము లేదు, పురుషార్థం లేదు, గుర్తుపెట్టుకోవాలి. కుక్కల్ని తీసుకెళ్ళి అరుణగిరి ప్రదక్షిణ చేయించినా చూడండి, సింహాచలం గిరి ప్రదక్షిణ చేయించినా దానికేమి ప్రత్యేకంగా పుణ్యమేమి రాదు. ఎందుకని? వాటికి ఆ జంతు ఉపాధులకు సంబంధించినటువంటి జీవితాన్ని గడిపితే క్షయమైపోతుంది వాసన. అవేమి ప్రత్యేకంగా చేయాల్సిన అవసరం లేదు. అవి స్వేచ్ఛగా హాయిగా విహరిస్తున్నాయి. వాటికి బౌండరీస్ పెట్టింది ఎవరు అంటే మనమే. వాటిని కట్టేసి జూల్లోనూ పార్కుల్లో పెట్టింది ఎవరు అంటే మనమే. పక్షుల్ని బంధించేసి ఒక పెద్ద పక్షుల కలెక్షన్ అని పెడతాడు బోర్డు, పక్షుల పార్క్. ఎందుకు నువ్వు పార్క్ అని పేరు పెట్టాల్సిందేమిటి? అసలు ఈ ప్రపంచమే వాటి పార్కు. ఆశ్రమంలో ఎక్కువగా ఈ తేళ్ళు, మండ్రగబ్బలు, పాములు రకరకాల వెరైటీస్ ఉన్నాయిలేండి. రక్త పింజర్లు ఉన్నాయి, ఇంకేమిటి ఏదో అంటారు నాగుపాములు, ఇంకా తొట్ట పుసుకులని, ఇంకేంటి కట్లపాములు, రకరకాల పుల్ల పాములు, రకరకాల పాములు ఉన్నాయి. ఈ పాములు ఎప్పుడు వస్తుంటాయి, పక్కనే వెళ్తుంటాయి, కాళ్ళ పక్కలోంచి కాళ్ళ సందులోంచి వెళ్తుంటాయి. ఏమి ప్రత్యేకమైనటువంటి ఇళ్ళు కాదు కాబట్టి, కుటీరాలే కాబట్టి కుటీరాలు చూరుల్లోంచి కింద దిగి దోమతెరలు కట్టుకుంటే దోమతెర పక్కన చుట్టూ ప్రదక్షిణ చేసి వెళ్ళిపోతుంటాయి. ఎవరికి ఏ హాని చేయవు. అప్పుడప్పుడు పనివాళ్ళు వీళ్ళు ఏం చేస్తుంటారంటే పొలాల గట్ల మీద, బోర్ల దగ్గర, కరెంటు బోర్లకు వెనక నుంచి అప్పుడప్పుడు జరిపోతులన్నీ ఉంటాయి. అవి చాలా వేగంగా పరిగెడతాయి, దానికి తొత్తర భయం ఎక్కువ. నాగుపాము దర్జాగా, హుందాగా, నిదానంగా పోతుంది, తొందరగా పోదు అది. పాములు అలా పరిగెడుతుంటే వీళ్ళు ఎమ్మడబడి కర్ర తీసుకొని కొడుతుంటారు.
అప్పుడు అమ్మగారు మాతాజీ అనేవారు, శారదమ్మ గారు, రాయ్ ఎందుకయ్యా దాన్ని చంపుతావు, వేటిని మీరు చంపడానికి లేదు ఇక్కడ, ఇది ఆశ్రమం. అయినా ఈ ఆశ్రమం మనం పెట్టుకున్నాం, అవునా కదా? ఈ ఆశ్రమం మనం పెట్టుకున్నాం. ఎక్కడ పెట్టుకున్నాం? వాటి ప్లేస్లో మనం పెట్టుకున్నాం. అవి హాయిగా జీవించడానికి వాటి భూమిలో ఇక్కడ సంచారం చేస్తుంటే ఇది మనది అని బౌండరీ గీసుకొని మనం కుటీరాలు కట్టుకొని మనకు అనుకూలంగా మనం మలుచుకుంటూ మనం జీవితం జీవిస్తున్నాం. నిజానికి ఈ ప్లేస్ ఎవరిది? వాటిది. మన ఇంటికి వచ్చి మనల్ని దాన్ని బయటికి దంతే ఎలా ఉంటుందండి? బయటికి పొమ్మనంటే ఎంత కోపం వస్తుంది. అలాగే వాటికి కూడా. కాబట్టి వాటి ప్రదేశంలో మనం ఉంటున్నాం కాబట్టి వాటికి కృతజ్ఞత తెలుపుకో. అవి మనల్ని ఏమి చేయట్లేదు కాబట్టి. చూడండి, ఆ భావం ఎవరికైనా ఉంటుందా అండి? ఎవరికి ఉంటుందండి? మహాత్ములకు కాబట్టే. వాళ్ళు ఆత్మోపమ్యేన సర్వత్రా అంటారు. ఇక్కడేమన్నారు? ఆత్మోపపశ్య భూతేషు, అందరినీ పిపీల కాది బ్రహ్మపర్యంత అన్ని ప్రాణులని కూడా తన వలె భావించటం. అటువంటి వాడు తీర్థఫలం అశ్నుతే, తీర్థయాత్రలు చేసినంత గొప్ప ఫలితం వస్తుంది. కోటి తీర్థాలు, మామూలు తీర్థాలు కూడా కాదు. తర్వాత ఏమన్నాడు? ఋషిభిక్రతవ ప్రోక్త దేవేష్విహ యథాక్రమం ఫలం చేవ యథా తథ్యం ప్రేత్యచేహస సర్వసః. కాబట్టి ఋషులు దేవతలను ఉద్దేశించి ఈ యాగాలు, యోగాలు, రకాలైన వ్రతాలు, రకరకాల శాస్త్రాలు చెప్పబడ్డాయి. ఇవన్నీ ఒక్కొక్క ఋషి విధానం ఒక్కొక్కరిది. చూడండి, బుధ కౌశిక ఋషి, వశిష్ఠ ఋషి, విశ్వామిత్ర ఋషి, రకరకాల ఋషులు వారి యొక్క సంప్రదాయాలు అనుసరిస్తూ వస్తూ ఉన్నారు. అలాగే దేవతలు 33 కోట్ల దేవతలు ఉన్నారు. ఆ దేవతలకి కూడా ఎక్కువని తక్కువని, వారిలో శక్తి తక్కువ శక్తి ఎక్కువ ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఆయా దేవతలకి కొంతమందికి కొన్ని విధించుంటే వాళ్ళకి అవే చేయాలి, మిగతావి చేయకూడదు. అవునా? వినాయకుడికి తులసి పెట్టకూడదు అంటారు, అవునా? బిల్వపత్రము ఎవరికి పెట్టాలి? ఇలా కొన్ని ఆయనకి దాన్ని ఏమంటారు, మొగిలి పువ్వు పెట్టకూడదు. కొన్ని రూల్స్ ఉన్నాయి. ఏమైందండి అందరూ దేవుళ్ళే కదా అని అన్నాం అనుకోండి, అంతా కరెంటే కదండి, అంతా కరెంటే కదా. 24,000 వాట్స్ ప్రవహిస్తోంది కరెంటు వైరు. దానికి తీసుకెళ్ళి బల్బు పెట్టండి, ఏమవుతుంది? దెబ్బమ్మడి పేలు మొహాన్ని గుచ్చుకుంటుంది. అంతా కరెంటే కదండి. కరెంటే నీకు అనుకూలంగా మార్చబడి ఇచ్చినటువంటి కరెంటు నువ్వు వాడుకో. అలా ఉంది కదా, అంతా కరెంటే అంటే దాని పవర్ అంతా దానికి తగినటువంటి ఆ ట్రాన్స్ఫార్మర్ ఉందా లేదా, అది లేకుండా డైరెక్ట్గా తీసుకెళ్ళి బల్బు పెడితే ఏమవుతుంది? అలాగే ఇది కూడా. చూడండి, పసిపిల్లవాడికి ఆవకాయ పెడితే తింటాడా? పుట్టిన బిడ్డకి, పురిటి బిడ్డకి పళ్ళన్నీ ఊడిపోయిన వాడికి గట్టిగా అరిసెలు తీసుకెళ్ళిస్తే తింటాడా? తినలేడు. అవునా? ఎవరెవరికి ఏం పెట్టాలో, ఎలాంటివి ఉండాలో, మనకు ఎలా రూల్స్ ఉన్నాయో దేవతల్లో కూడా వారి యొక్క శక్తిని బట్టి, వారి మంత్రాన్ని బట్టి, వారి బలాన్ని బట్టి వారికి పూజలు, యాగాలు, యోగాలు మొదలైనవన్నీ కూడా విధించారు. వాటి ఫలితాన్ని కూడా చెప్పారు. అవునా? చెప్పిన వాటిని చెప్పినట్లుగా శాస్త్రంలో పలానా యాగాలు, క్రతువులు ఎలా చెయ్యాలని శాస్త్రము చెప్పిందో విధి విధానోక్తముగా, అంటే శాస్త్రవిహితముగా ఎవరైతే చేస్తారో అలాంటి వాడు ఇంకా డౌట్ పడకూడదుట. ఒక శాస్త్రంలో ఈ యాగం ఇలా చెయ్యాలి అని చెప్పింది అనుకోండి, ఇంకా దాన్ని క్వశ్చన్ చేయకూడదు. ఎందుకు చేయాలి? ఏం చేయకపోతే ఏమైందంట? ఫలానా వస్తువులు పెట్టాలి అని ఉన్నారు, ఒక వస్తువు తగ్గింది, ఆ వస్తువు లేదు కదండి, పెట్టకపోతే ఆయన అనుగ్రహించడా? నువ్వు చేయకపోయినా అనుగ్రహిస్తాడు. చేస్తూ ఆ ఒక్క వస్తువు తేవటం నీకు బద్ధకమే, ఆ వస్తువు పెట్టకపోతే ఏం దేవుడు ఏమన్నా అనుగ్రహిస్తాడా, ఆగ్రహిస్తాడా అని అనుకున్నప్పుడు అసలు పూజే చేయొద్దు. దాని బదులు నువ్వు చేయకపోయినా, నువ్వు చేయడం వల్ల ఆయనకి పెరిగిందేమీ లేదు, నువ్వు చేయకపోతే ఆయనకి తరిగిందేమీ లేదు. ఆ యాగము, ఆ యోగము, ఆ క్రతువు చేసేది ఎవరి కోసం అంటే మన కోసం మనం చేసుకుంటున్నాం. కాబట్టి ఏం చెప్పారు, ఎలా పాటించాలి? గృహ్య సూక్తాలని కొన్ని ఉన్నాయి, కల్పోక్తాలని కొన్ని ఉన్నాయి. ఇంటికి సంబంధించినటువంటి వ్యవహారాలు ఎలా నిర్వర్తించాలి, క్రతువులు. అలాగే
వ్రతాలు, నియమాలు, హోమాలు మొదలైనవి కల్పోక్త ప్రకారేణ అంటారు. అవన్నీ ఎలా చేయాలో అక్కడ నియమం, సూత్రాలు రాసి ఉంటాయి, దాని ప్రకారమే చేయాలి. అలా ఎవరైతే తూచా తప్పకుండా ఎవరైతే విధిని విధానంతో ఆచరిస్తారో అలాంటి వాడు ఈ లోకంలో సుఖం పొందడమే కాదు, పరలోకంలో కూడా వాటి ఫలితాలని తప్పకుండా యథాతథంగా పొందుతాడు. అయితే వీటన్నిటిలో అతి కష్టమైనటువంటిది ఏమిటి అంటే యజ్ఞయాగాదులు చేయటం. చాలా సంభారాలు కావాలి. ఎందుకనంటే ద్రవ్యాలు ఎక్కువ కావాలి, సమిధలు కావాలి, నెయ్యి కావాలి, యాగ మండపం కట్టాలి. ఇప్పుడు అవి ఏం కట్టట్లేదు, ఊరికినే ఎక్కడ పడితే అక్కడ హోమగుండాలు పెట్టేస్తున్నారు, చేసేస్తున్నారు. షోడశ స్తంభయుక్తానాం చతుర్ద్వార సమన్వితం అని అంటారు. యాగశాల ఎలా ఉండాలట? 16 స్తంభాలతో కట్టాలట. 16 స్తంభాలు చూడండి, చుట్టూ 12 స్తంభాలు, మధ్యలో 4 స్తంభాలు, మధ్యలో నవగ్రహ పీఠం, ప్రధాన హోమం ప్రదేశం ఒకటి, అన్వహార పచనాగ్ని, ఆహవనీయాగ్ని, 3 రకాల అగ్నులు అక్కడే ఉంటాయి. అక్కడ యాజ్ఞికుడైనటువంటి వాడు ఎక్కడ కూర్చోవాలి, యజమాని ఎక్కడ కూర్చోవాలి, ఇవన్నీ యాగమండపం సంబంధించినటువంటి వివరాలు. యజ్ఞ కుండము ఎంత లోతు ఉండాలి, ఎన్ని అంగుళాలు లోతు ఉండాలి, ఎంత వెడల్పు ఉండాలి, ఆ ఇటుక సైజు ఎంత ఉండాలి, సమిధ ఎంత ఉండాలి, చూడండి ఈ కొలతలన్నీ ఉన్నాయి. అవునా? యజ్ఞం చేసేటప్పుడు కూడా అక్కడ వచ్చేటువంటి ఆ మంట రంగును బట్టి ఒక్కొక్కసారి హవిసు మారుతుంది. అవునా? ఏ దిక్కు నుంచి ఏ దిక్కుకి వదులుతూ ఏ మంత్రం చెప్పాలి, ఇవన్నీ నియమాలు ఉన్నాయి. ఇవన్నీ జ్ఞాపకం పెట్టుకోవాలంటే మామూలు మేధస్సు మానవుడికి సరిపోదు. కాబట్టి చాలా కష్టమైనటువంటిది యజ్ఞయాగాదులు చేయటం అనేది. ఏదో మంట వెలిగించామా, పెద్ద పెద్ద కట్టెలు వేసాము, నెయ్యి పోసామా, ఓ పక్కన నుంచొని ఏదో ఇలా పట్టు వస్త్రాలు కట్టేసుకొని ఇలా అందరి చేత రండి, అందరు రండి, మా యాగం చేస్తున్నాం, అందరు రండి, పోయండి, వేయండి అని చెప్పి వేయించకూడదు. అట్లా కంకణబద్ధులై దానికి ముందు ఉపవాసం చేస్తున్నవారై దర్భచాప పైన శయనిస్తూ చూడండి బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తూ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే యాగములో హవిస్సు అంటే యజ్ఞములో హవిస్సును వేయడానికి అర్హులు. ఇదేమీ లేకుండా అప్పటికప్పుడు కారులో ఎమ్మెల్యే గారు వచ్చారండి, మంత్రి గారు వచ్చారండి, రండి ఇదిగోండి పూర్ణాహుతి కూడా అబ్బాయి, ఏది మధ్యలో ఇంకా ప్రధాన హోమమే పూర్తి కాదు, హోమం జరుగుతూ ఉంటుంది, సగం మంత్రాలు అవుతాయి, మా మంత్రి గారు ఒక 5 నిమిషాలే ఉంటారండి, వచ్చారండి హోమానికి చూడటానికి వచ్చారండి, ఆ మంత్రి గారు వచ్చారు, అయితే అబ్బాయి పూర్ణాహుతి ఇరా అంటాడు. ఏదో పూర్ణాహుతి ఇచ్చేస్తారు, పూర్ణాహుతి మంత్రం చదివి చేసేసి వెళ్ళిపోతాడు ఆయన. అసలు పూర్ణాహుతి ఎప్పుడు ఇవ్వాలి? ప్రధాన హోమం కావాలి, జయాదులు కావాలి, ఆ తర్వాత ప్రాయశ్చిత్త హోమం చేయాలి. ఇవన్నీ అయిన తర్వాత చివరిలో పూర్ణాహుతి. ఇష్టం వచ్చినట్టు ఎలా పడితే అలా చేసేస్తే ఇంకా అసలు చేయకపోవడం ఉత్తమం. దానివల్ల యాడ్వర్స్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇలా చేస్తే నీకు ఫలితం వస్తుంది, అలా చేయకపోయావా దానికి ఏమన్నా ప్రత్యవాయ దోషం అంటాడు. ఇక్కడ రాకూడనటువంటి ఫలితాలు కూడా వచ్చి చుట్టుకుంటాయి. నిష్కామకర్మ చేస్తే నువ్వు విధి విధానంలో చేసినా చేయకపోయినా ఒకవేళ దోషాలున్నా భగవంతుడు నువ్వు కోరికతో చేయలేదు కాబట్టి అనుగ్రహిస్తాడు. కానీ కోరికతో యజ్ఞయాగాది క్రతువులు విధి విధానంతో చేస్తూ ఉన్నప్పుడు తప్పులు అనేవి జరగకూడదు. కాబట్టి దరిద్రులైనటువంటి వారు, దరిద్రులు అంటే ఏమిటి? చేయగలిగే శక్తి ఉండి కూడా భావదారిద్ర్యం ఉన్నటువంటి వారు. డబ్బులు ఉంటాయి కానీ దానం చేయడు, చేయగలిగే శక్తి ఉంటుంది కానీ పైసా ఖర్చు పెట్టాడు, దానం చేయగలడు కానీ రూపాయి ఎవడికి దానం చేయడు. వీళ్ళందరూ దరిద్రులండి. దరిద్రులంటే డబ్బు లేనివాడు కాదు, గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, అసలు దరిద్రులు ఎవరంటే భగవంతుణ్ణి ఎవడు మర్చిపోతాడో వాడు దరిద్రుడట. భగవంతుణ్ణి ఎవరైతే విస్మరిస్తారో వారు దరిద్రులు. చూడండి, భగవంతుణ్ణి ఎప్పుడు నిత్య నిరంతరము స్మరిస్తాడో వాడికి ధనహీనుడైనప్పటికీ వాడు భాగ్యవంతుడే. కాబట్టి దరిద్రులైనటువంటి వారు యజ్ఞాలు చేయలేరు, ఎందుకంటే వాళ్ళకి ఏకాగ్రత కుదరదు. చాలా సంభారాలు ఉంటాయి, ఎన్నో ఏర్పాట్లు ఉంటాయి, సాధనలు ఉంటాయి, ఎంతోమంది ఋత్వికులు కావాలి, అవన్నీ తెలుసుకోవాలి, వాటిని గుర్తుపెట్టుకోవాలి, చాలా జాగ్రత్తగా
ఎక్కడ లోపం జరగకుండా ఆచరించాలి. కాబట్టి అవన్నీ అందరూ ఆచరించలేరయ్యా. ఇక రాజులు అంటే మంచి రాజ్యాలు పరిపాలించే రాజులు, సమర్థులైనటువంటి వారు కొద్దిమంది ఉంటారు. రాజుల్లో కూడా అందరూ యాగాలు చేస్తారా? అవునా? రాజుల్లో కూడా కొద్దిమంది మాత్రమే యజ్ఞయాగాదులు ఆచరించగలిగిన వారు ఉంటారు. అందరూ చేయలేరు అది కూడా. అవునా? ఒంటరి వారు, అసహాయులు, ఎటువంటి సహాయము లేక ఒంటరిగా ఉండేటువంటి వారు, సాధన సామాగ్రి లేనటువంటి వారు, నిర్ధనులు యజ్ఞాలని ఆచరించలేరు. ఇంకా ఓ భీష్మ, దరిద్రులు కూడా ఒకవేళ యజ్ఞయాగాది క్రతువులు చేయలేకపోతే, ధనహీనులైతే, పరిస్థితులు అనుకూలంగా లేకపోతే, భావదారిద్ర్యంలో కొట్టుమిట్లాడేటువంటి వాళ్ళకి యజ్ఞయాగాదులు క్రతువులు చేయలేకపోతే వాళ్ళు చేయగలిగింది ఒకటి ఉంది. ఏమిటది? సత్కర్మ. ఏమిటది? మంచి పనులు. ఏదో ఒకటి మంచి పనులు. అంటే ఏం చేయాలని ఇక్కడ రూల్ లేదండి. ఏ కర్మ అయినా సరే సద్బుద్ధితో చేస్తే అది సత్కర్మ. సత్కర్మలు అంటూ ప్రత్యేకంగా ఏం ఉండవండి. నువ్వు ఏ కర్మన్నా చేయి, సద్బుద్ధితో, పరులకు హాని కలగకుండా, ఇతరుల యొక్క అవసరాలను గుర్తించి అవసరానికి అవసరమైంది, అవసరమైన వారికి అవసరమైనంత ఇవ్వగలిగితే అది సత్కర్మే. చూడండి, అవసరమైన వాడికి అవసరమైనప్పుడు అవసరమైనంత ఇవ్వగలగాలి. అది రూపాయి కావచ్చు, 1000 కావచ్చు, 10,000 కావచ్చు. చూడండి, అవసరం ఉంది కానీ అవసరం తీరుస్తానని ముందుకొచ్చి అవసరమైనంత ఇవ్వకుండా కొద్దిగా ఇచ్చొచ్చాడు అనుకోండి, ఏం ఉపయోగం? అది సత్కర్మ కాదు, పిసినారి కర్మ అంటారు దాన్ని. అలాంటప్పుడు చేయకూడదు. అది మన స్తోమత చూసుకోవాలి, మన యొక్క స్థాయి చూసుకోవాలి. కొంతమంది ఉంటారులేండి, అంటే బాగా డబ్బులు ఉంటాయి, భాగ్యవంతులు ఉంటారు, మా స్తోమత ఇంతేనండి అంటారు 1000 రూపాయలు తీసి. ఇది పెద్ద పెద్ద పనులు చేసినప్పుడు. మీకు తెలుసో తెలీదో, ఇప్పుడు చిన్మయ యూనివర్సిటీ అని క్యాంపెయినింగ్ జరుగుతుంది. సుమారు 650 కోట్లు కావాలి మొత్తం. చిన్మయ యూనివర్సిటీ ప్రపంచవ్యాప్తంగా ఎవరెవరైనా సరే వచ్చి చదువుకోవచ్చు. దాంట్లో పూర్ స్టూడెంట్స్కి స్కాలర్షిప్స్ కూడా ఇస్తున్నారు. కొంతమందికి ఫ్రీగా కూడా దాంట్లో సీట్స్ ఇస్తున్నారు. చిన్మయ యూనివర్సిటీ అది ఇప్పటి వరకు అయింది అంటే 68 కోట్ల వరకే కలెక్షన్ అయింది. దాంట్లో కలెక్ట్ చేసిన వాళ్ళు ఎవరెవరో తెలుసా అండి? బాలవిహార్ పిల్లలండి. బాలవిహార్ పిల్లలు కూడా క్యాంపెయినింగ్ చేసి దాన్ని ఫండ్ రైజింగ్ చేస్తున్నారు. చూడండి, ఫండ్ రైజింగ్ ఎవరి కోసం? అది ఒక యూనివర్సిటీని స్థాపించి శంకరాచార్యులు వారు జన్మించినటువంటి స్థలంలో, ఆది శంకరాచార్యులు వారు జన్మించిన స్థలంలో అత్యంత పరమ ప్రామాణికమైనటువంటి శాస్త్రబద్ధమైనటువంటి జ్ఞానాన్ని విజ్ఞానముతో జోడించి ఇచ్చేటువంటి ఏకైక యూనివర్సిటీ ప్రపంచంలో. కేవలం సైంటిఫిక్ మెథడే కాదు, జ్ఞానాన్ని విజ్ఞానాన్ని కలిపి తీసుకువెళ్ళటం, ప్రామాణికమైనటువంటి జ్ఞానాన్ని. అందుకని ఇండిక్ నాలెడ్జ్ అన్నారు. ఇండిక్ నాలెడ్జ్ అంటే భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయాలలో ఏ జ్ఞానం, ఆనాడు ఆర్కిటెక్చర్, బృహదీశ్వరాలయం 80,000 ఏమంటారు 80 టన్నులు 80,000 కిలోల బరువు కలిగిన రాయి, 98 అడుగులు ఎత్తు, అదే 110 ఫీట్ 110 అడుగులు ఎత్తు ఎలా పెట్టారు? ఇప్పుడు పెట్టగలరా? 110 అడుగులు ఎత్తు 80,000 కిలోల బరువు, అంత రాయి పైకి వెళ్ళగలుగుతుందా? ఎవరన్నా పెట్టగలరా? పెట్టలేము. ఎలా పెట్టారు అంటే ఆ టెక్నాలజీ అప్పట్లో ఏం పాటించారు చూడండి. గ్రహణాలు ఎన్నింటికి పడతాయి, ఏ రోజు సూర్యోదయం ఎన్ని సెకండ్లు జరుగుతుంది, ఎన్ని నిమిషాలు ఎన్ని సెకండ్లు, ఎప్పుడు అస్తమిస్తుంది, ఇవన్నీ ఎలా చెప్పగలుగుతున్నారు? ఏ టెలిస్కోపులు లేని రోజుల్లోనే చూడండి, ఏ టెక్నాలజీ లేని రోజుల్లోనే ఇవన్నీ ఎలా కనుక్కున్నారు అనేటువంటిది ఎవరికీ తెలియదు. దాన్ని కూడా దీంట్లో భాగంగా నేర్పిస్తున్నారు అలాంటి యూనివర్సిటీ. సో దానికి ఫండ్ రైజింగ్ చేసేటువంటి దాంట్లో పిల్లలు కూడా తమ వంతు ఉడతా భక్తిగా ఆనాడు రామసేతు నిర్మాణంలో ఉడత సహాయం చేసినట్టుగా చిన్న చిన్న పిల్లలు కూడా వారి యొక్క శక్తి కొలది చేస్తున్నారు. కాబట్టి వచ్చినటువంటి ఎదురుగా ఉన్నటువంటి అవసరం, ఆ అవసరానికి తగినటువంటిది మనం ఇవ్వగలమా లేదా అనేది ఆలోచించుకొని మనం ఇవ్వగలగాలి. ఇవ్వలేమనుకోండి, నమస్కారం బాగా జరగాలని సంకల్పించండి, అంతకుమించి డొనేషన్ ఇంకోటి లేదు.
త్వరగా అది పూర్తి కావాలి, త్వరగా అది నిర్విఘ్నంగా జరగాలి, ఎవరికి ఎటువంటి హాని జరగకూడదు, ఆ కన్స్ట్రక్షన్ అప్పుడు ఎంతోమందికి మేలు జరగాలి దీని ద్వారా అని కోరుకోండి. ఎన్ని టన్నులేండి, కిలోలు మొన్న కదా విగ్రహం ఏదో పెట్టినట్టున్నారు హైదరాబాద్లో, మనకు తెలియదు, పెద్దది. ఇవన్నీ ఎంత ఖర్చు పెట్టారండి చూడండి, 2500 కోట్లు, 2500 కోట్లు పెట్టి కట్టారు చూడండి. దానికి మరి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? అందరు ఇస్తేనే కదా వచ్చినాయి. పంచలోహ విగ్రహం, అది మామూలు విగ్రహం కూడా కాదు. కాబట్టి ఒక గుడ్ కాజ్ మనం అనుకున్నాం అనుకోండి, క్వశ్చన్ చేస్తే అన్ని లోపాలే, గుర్తుపెట్టుకోవాలి. అవునా, అమ్మాయి నీకు పెళ్లి చేస్తున్నావు అమ్మాయి అన్నావు అనుకోండి, ఆ అమ్మ పెళ్లి చేస్తే వాడు పెళ్ళైన తర్వాత వాడు నాతో బాగుంటాడో బాగుండడో, అసలు వాడు ఎలాంటి వాడో, వాడికి ఏ రోగం ఉందో, పెళ్ళైన తర్వాత నాతో పాటు కలకాలం జీవిస్తాడు మధ్యలోనే పోతాడు అని డౌట్లు పడ్డావు అనుకోండి, పెళ్ళెందుకు చేసుకోవటం ఇంకా, అవునా కదా? కాబట్టి ఏది సందేహం ఇచ్చి సంశయాత్మ వినశ్యతి అన్నారు. అందుకే అవునా, వాళ్ళు బతుకుతారో లేదో, వాళ్ళు బాగుంటారో లేదో, వాళ్ళ దగ్గర డబ్బు ఉంటుందో లేదో అని ఆలోచించే బదులు నువ్వు బాగుంటావా, అసలు నువ్వు బతుకుంటావా, నీ దగ్గరే డబ్బు ఉంటుందా అని ముందు నిన్ను నువ్వు ప్రశ్నించుకో. అప్పుడు నిన్ను ఎంతమంది ఆదరించాలని కోరుకుంటున్నావో, నా దగ్గర ఏమీ లేకపోయినా నన్ను అందరూ పలకరించాలి, నా దగ్గర డబ్బు లేకపోయినా నన్ను ఆదరించాలి అని నువ్వు కోరుకుంటున్నప్పుడు అదే ప్రకారంగా ఇతరులను నువ్వెందుకు ఆదరించకూడదు? కాబట్టి దరిద్రుడు అంటే ఎవరు అని అంటే అన్నీ ఉన్నా కూడా హీనుడైనటువంటి వాడు, ఇవ్వగలిగే శక్తి ఉండి కూడా ఇవ్వనటువంటి వాడు. అవునా? కాబట్టి ఒకవేళ పాపము శాస్త్రం ఎలాంటిదంటే తల్లి లాంటిదండి, బిడ్డల్ని ఎవరిని కూడా చీదరించుకోదు. తల్లి ఎంత మలినన్న చేయనేయండి, బిడ్డ చేత్తో తీసి పక్కన పడేసి వాడిని కడిగి మళ్ళీ శుద్ధి చేస్తుంది. అలాగే భావదారిద్ర్యం ఉండనివ్వండి, ఏదన్నా ఉండనివ్వండి, వాడు పిసినారు వాడు కానివ్వండి, దుర్మార్గుడు కానివ్వండి, వాళ్ళు కూడా తరించడానికి ఉపాయం చెప్తుంది. ఏమిటి? ఒకవేళ దరిద్రుడు యజ్ఞాలు చేయలేకపోతే కనీసం చేసే కర్మలో సద్భావనతో సత్కర్మలు ఆచరిస్తే చాలు. చూడండి, యజ్ఞాలతో సమానమైనటువంటి ఫలితం వస్తుందట వాడికి. ఎవరికి? సత్కర్మలు ఆచరించేటువంటి వారికి. అవునా? దానిని నేను నీకు చెప్తాను విను అంటున్నారనమాట. ఎవరు ఇంతకీ ఇదంతా ఎవరు చెప్తున్నారు? అయిపోయింది, క్యారీ ఆన్. భీష్ముడికి పులస్త్య మహర్షి చెప్తున్నారు. అని ఎవరు చెప్తున్నారు? నారదుల వారు ధర్మరాజు చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు? తీర్థయాత్రల యొక్క ఫలితం ఏమిటి అని అడిగాడు. అదే విషయాన్ని నేనెందుకులే చెప్పటం, పులస్త్య మహర్షి భీష్ముడితో చెప్పాడయ్యా, అది మీకు చెప్తున్నాను అన్నాడు. ఆ పులస్త్య మహర్షి ఏం చెప్తున్నారంటే, తీర్థయాత్రల గురించి చెప్పి యజ్ఞయాగాది క్రతువులు ఎంత గొప్పవో, అవి చేయటం ఎంత కష్టమో, ఒకవేళ అది చేయలేకపోతే సత్కర్మలు ఆచరించైనా సరే ఆ ఫలితాన్ని పొందవచ్చు అని చెబుతూ కొనసాగిస్తున్నారన్నమాట. ఏమిటది? అయ్యా, ఇప్పుడు యజ్ఞయాగాది క్రతువులు చేయటానికి శక్తి లేనటువంటి వారు సత్కర్మలు ఆచరించడం ద్వారా ఆ యజ్ఞయాగాది క్రతువులు ఆచరించిన ఫలితం వస్తుంది. అది ఎలాగో ఋషులు ఏం చెప్పారో నీకు చెప్తున్నాను విను అని చెబుతూ, ఋషీణాం పరమంగుహ్యం ఇదం భరత సత్తమ తీర్థాభిగమనం పుణ్యం యజ్ఞైరపి విశిష్యతే అనుపోష్య త్రిరాత్రాణి తీర్థాన్యభిగమ్య చ అదత్వా కాంచనంగాశ్చ దరిద్రో నామ జాయతే. చూడండి, మనకు తెలియక ఎన్నో తప్పులు చేసేస్తుంటాం తీర్థయాత్రలకు వెళ్ళి కూడా. దాన్ని ఇక్కడ అసలు ప్రమాణం ఏమిటి, ఎలా ఉండాలో చెబుతూ, మనం అలా ఉంటున్నావో లేదో మనం ఆలోచించుకునే విధంగా చెప్తున్నారు. ఇక్కడ ఏం చెప్తున్నారు? అయ్యా, ఇది ఋషులు చెప్పినటువంటి చాలా పరమ రహస్యమైనటువంటి విషయం. ఇది తీర్థయాత్రలు యజ్ఞాల కంటే ఎక్కువ ఫలితాన్ని ఇస్తాయి. చూడండి, తీర్థయాత్రలు చేయలేనటువంటి వారు ఎలాంటి వ్యక్తిత్వం కలిగి ఉంటే తీర్థయాత్రలు చేసిన ఫలితం కలుగుతుందో ముందు చెప్పాడు. తర్వాత యజ్ఞయాగాది క్రతువులు చేస్తే ఫలితం ఎలా వస్తుందో చెప్పాడు. ఆ యజ్ఞయాగాది క్రతువులు చేయలేకపోతే సత్కర్మలు ఆచరించు అని చెప్పారు. అసలు తీర్థయాత్రలు యజ్ఞయాగాదు రెండిట్లో ఏది గొప్పది అని అంటే తీర్థయాత్రలే ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది యజ్ఞయాగాది క్రతువుల కంటే కూడా అని చెప్తూ, తీర్థాలలో అంటే ఏ తీర్థానికి వెళ్ళినా, అది త్రివేణి సంగమం అనండి, కాశీ అనండి, గయా అనండి, ఇంకెక్కడన్నా తీర్థయాత్ర. తీర్థం అని అంటే ఏమిటంటే చరతీర్థాలండి ఇవన్నీ కూడా.
పుణ్య నదీ జలములు నిరంతరము జీవనదులుగా ప్రవహించేటువంటివన్నీ కూడా తీర్థాలే. కోనేరులును కొళంలు బావులు ఇవి కాదు తీర్థాలు, గుర్తుపెట్టుకోవాలి. తీర్థం అని అంటే అందుకనే పుణ్యక్షేత్రం అని ఎప్పుడు అంటారండి? ఎక్కడైతే తీర్థం ఉంటుందో అదే క్షేత్రం. పుణ్యక్షేత్రాలను వేటిని అంటారు? నదీ తీరం ఉండాలి, కొండ ఉండాలి, కొండ మీద దేవుడు ఉండాలి. వీటినే పుణ్యక్షేత్రాలు అంటారు. ఏదో నేనే ల్యాండ్ తీసేసుకొని నేనే కట్టేసేసి ఇది పుణ్యక్షేత్రం అంటే అది పుణ్యక్షేత్రం కాదు, అది ఒక మహాదేవాలయం అని చెప్పుకోవచ్చు. పుణ్యక్షేత్రం అంటే తీర్థము తప్పనిసరిగా ఉండాలి. చూడండి, కొండ కూడా ఉండాలి, కొండ ఉండాలి, తీర్థం ఉండాలి, వెలసినటువంటి దైవం ఉండాలి. ఆ దైవానికి సంబంధించినటువంటి క్రతువులని యజ్ఞయాగాదు క్రతువులో ఆ ఆలయ దాన్ని ఏమంటారు జరిగేటువంటి విధానాన్ని గురించి చెప్పినటువంటి ఒక ఋషి ఉండాలి, దర్శించినటువంటి ఋషి కూడా ఉండాలి. ఆ క్షేత్రానికి ఏ ఋషి ఉన్నాడండి మూలంగా, ఏ ఋషి ప్రోక్తముగా అక్కడ పూజలు జరుగుతున్నాయి అనేవి కూడా ఇక్కడ తెలుసుకోవాలి. కాబట్టి తీర్థాలలో యాక్చువల్గా మనం వెళ్ళినప్పుడు కూడా ఏమండి నేను రేపు మే నెలలో తీర్థయాటానికి వెళ్తున్నానండి అన్నాడు ఒక ఆయన. ఎక్కడెక్కడికి వెళ్తున్నారు ఏమిటి అన్నాడు. తమిళనాడు అంతానండి అన్నాడు. ఎన్ని రోజులు ఏమిటి? వారం రోజుల్లో అండి. అంటే వారం రోజులు ఎన్ని చూపిస్తారు ఏమిటి అంటే సుమారు ఒక 16 దాకా కవర్ చేస్తామండి. ఏం చేస్తాడు? కవర్ చేస్తాడట. అసలు రూల్ ఏంటో తెలుసా? ఏ తీర్థానికైనా వెళ్ళండి, తప్పనిసరిగా 3 రాత్రులు ఉపవాసం చేసి నిద్రపోవాలట. ఏ తీర్థానికన్నా వెళ్ళండి, కాశీ వెళ్ళండి, గయా వెళ్ళండి, లేకపోతే త్రివేణి సంగమం వెళ్ళండి, అలహాబాద్ వెళ్ళండి, గంగా మానస సరోవరం వెళ్ళండి, లేదా గంగా సాగర కలయిక దగ్గరికి వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్ళండి. ఆ తీర్థానికి వెళితే ఏం చేయాలి? 3 రాత్రులు తప్పనిసరిగా ఉపవాసం చేయాలట. ఏది యాక్చువల్గా ఒకవేళ 3 రాత్రులు ఉపవాసం ఉండి నిద్రలు చేయకపోయినా, తీర్థయాత్రలు చేసేటువంటి శక్తి లేకపోయినా, ఒకవేళ చేయకపోతే ఏది ఉండి కూడా సువర్ణ దానం. చూడండి, ఆయా క్షేత్రాలకు వెళ్ళినప్పుడు ఏం చేయాలట? కొద్దిగానైనా సరే సువర్ణ దానం చేయాలట. అక్కడ ఉండే బ్రాహ్మణులకో లేకపోతే కొన్ని అప్పటి కాలంలో ఏంటంటే సత్రాలు ఉండేవండి, ధర్మసత్రాలని. పాపం ఎక్కడ ఎవరి దగ్గర డబ్బులు తీసుకునేవాళ్ళు కాదు. పూర్వకాలంలో ఏంటంటే అన్నదాన సత్రాలను పెట్టేవాళ్ళు. హోటల్ అన్నం అమ్ముకునే దౌర్భాగ్యం ఆ కాలంలో లేదండి. పడుకుంటే కూడా ధర్మసత్రాలని హాయిగా పడుకోవచ్చు. ఎవరికి కావాలంటే వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చేసేవాళ్ళు. వెళ్ళేటప్పుడు తృణమో పణమో వాళ్ళు ఏదో వాళ్ళకి మనసుకు నచ్చింది ఇచ్చేసి వెళ్ళిపోయేవాళ్ళు వాటి నిర్వహణ కోసం. అంతేగాని దాన్ని బిజినెస్గా పెట్టుకొని రూమ్కి 2500 ట్విన్ షేరింగు, త్రిబుల్ షేరింగు, సింగిల్ బెడ్డు, ఏసీ ఫెసిలిటీ, రూమ్కే సర్వీస్ ఉంది, భోజనం 150 రూపాయలు, టిఫిన్ 80 రూపాయలు, సాయంత్రం టిఫిన్ 60 రూపాయలు, ఇలా మెన్యూస్ ఏమి ఉండవు. ఎవరికైనా ఒకటే భోజనం, ఎవరైనా నేల మీద కూర్చోవాల్సిందే. ఎవరికైనా ఇదిగో కామన్గా డార్మేటరీ ఉంటుంది, 2 దుప్పట్లు చాపిస్తారు, పడుకోవాల్సిందే. తీర్థక్షేత్రాలకు వెళ్ళినప్పుడు అసలు బయట తిరిగే సమయమే ఎక్కువ ఉంటుంది కదండి, పడుకునే సమయం ఉంటుందా? కొంతమంది ఏం చేస్తారు తెలుసా? వీరావేశంతో కార్లు వేసుకొని దూరంగా వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి ఏం చేస్తారు తెలుసా? హాయిగా పడుకుంటారు. ఏంటిది? అలసిపోయానండి, ప్రయాణం చేసి అలసిపోయానండి. అలసిపోయి మంచి ఏసీ ఉండే రూమ్ ఒకటి తీసుకొని బుక్ చేసుకొని పడుకుంటాడు. పడుకునేదానికి అంత దూరం ఎందుకు పోవటం? చూడండి, అందుకనే ఏం చేశారు? పూర్వకాలంలో ప్రశాంతంగా వెళ్ళేవాళ్ళు, నింపాదిగా వెళ్ళేవాళ్ళు. తొందరపాటుతో తీర్థయాత్రలు చేయకూడదు. అలా ఎవరైతే చెయ్యరో, సువర్ణదానం చేయరో, గోదానం చేయరో, ఇలా ఎవరైనా సరే 3 రాత్రులు 3 ఉపవాసాలు, గోదానము, స్వర్ణదానము చేయకపోతే ఆ మానవుడు ఏమవుతాట? దరిద్రుడుగా పుడతాట. తర్వాత జన్మలో ఎలా పుడతాట? దరిద్రుడై పుడతాట. ఎందుకని? ఉండి కూడా పెట్టలేదు కాబట్టి, చేయగలిగి కూడా చేయలేదు కాబట్టి, అశ్రద్ధతో చేశాడు కాబట్టి. చేయకపోతే ఏమీ ఉండదు. మళ్ళీ చూడండి, చేయకపోతే మళ్ళీ మనిషిగా పుట్టచ్చేమో మామూలుగానే. కానీ ఇక్కడ ఏం చేస్తారు? చేయగలిగే శక్తి ఉండి చేయకపోతే దరిద్రుడై వాడు పుడతాడు. అగ్నిష్టోమాదిభిర్యజ్ఞై ఇష్ట్వా విపుల దక్షిణై నతత్ఫలమవాప్నోతి తీర్థాపి గమనేన యత్.
చూడండి, సమృద్ధిగా మెండుగా దక్షిణలిచ్చి అగ్నిష్టోమాది అంటే రకరకాలైనటువంటి సోమయాగం, అగ్నిష్టోమాది, ఇంకా రకరకాల యాగాలు ఉన్నాయండి. అవునా? ఆ యాగాలు చేసిన, అగ్నిష్టోమాది యాగాలు చేసిన, ఎలా యాగాలు కూడా ఎలా భూరి దక్షిణలు ఇచ్చి, ఎంతోమంది బ్రాహ్మణులకి దక్షిణలు ఇచ్చి వారికి అన్ని దానాలు చేసి ఎంతో సంభారాలని వాళ్ళకి ముట్టజెప్పినా తీర్థయాత్రలు చేసినటువంటి ఫలితం మాత్రం దక్కదు. కాబట్టి యజ్ఞయాగాది అగ్నిష్టోమాది క్రతువుల కన్నా తీర్థయాత్రలు మహా ఎక్కువ ఫలితాన్ని ఇస్తాయి. ఆ తీర్థయాత్రలు కూడా 3 రాత్రులు 3 ఉపవాసాలు చేసి గోదానం భూదానం మనం చేయగలిగింది ఏదైతే చేయగలిగే శక్తి ఉండి కూడా చేయకపోతే వాడేమవుతాట? దరిద్రుడై పుడతాట. నృలోకే దేవదేవస్య తీర్థం త్రైలోక్య విశ్రుతం పుష్కరం నామ విఖ్యాతం మహాభాగ సమావిశేత్. ఇక భూలోకంలో మన ఈ మానవలోకంలో దేవదేవుని యొక్క తీర్థం ఒకటి ఉంది. దాని పేరు ఏమిటంటే బ్రహ్మతీర్థము అని పేరుట. అది ఉన్న అన్ని తీర్థాల కంటే పరమ పవిత్రమైనది. దాని పేరు ఏం పేరు అంటే పుష్కర తీర్థం. పేరు వినుంటారు మీరు, పుష్కర తీర్థం. అందు మహాభాగుడైనటువంటి నరుడే ప్రవేశించగలడు. మహాభాగుడు అన్నారు. ఇక మహాభాగుడు అంటే ఎవరు అంటే నరుడే పరమ పుణ్యం చేసుకున్నటువంటి వాడు. ఎంతో పుణ్యం చేసుకొని సత్కర్మల యందు సద్బుద్ధి కలిగిన వాడే, అన్యమైనటువంటి నిషిద్ధ కర్మలు ఎన్నడూ ఆచరించక వ్యక్తిత్వ శుద్ధి భావశుద్ధి కలిగినటువంటి వాడే ఆ తీర్థాల్లో ప్రవేశించగలడు. కాబట్టి ఓ కురునందన భీష్మ, పుష్కర తీర్థములో ఉదయం మధ్యాహ్నం సాయంత్రం త్రిసంధ్యలు అంటారు. ఉదయం మధ్యాహ్నం మరియు సాయంత్ర సంధ్యా సమయాలలో ఆ పుష్కర తీర్థంలోట 10,000 కోట్ల తీర్థాల శక్తి ఆవహించి ఉంటుందట. 10,000 కోట్ల తీర్థాల శక్తి ఆవహించి ఉంటుందట ఆ పుష్కర తీర్థంలో. ఆ తీర్థంలో 12 ఆదిత్యులు, సూర్యాయ నమః, మిత్రాయ నమః, భాస్కరాయ నమః, రవయ నమః, పూష్ణే నమః, మనకు 12 నామాలు 12 ఆదిత్యులు అంటారు. 12 ఆదిత్యులు, అష్టవసువులు, ఏకాదశ రుద్రులు, సాధ్యులు, మరుత్తులు, గంధర్వులు, అప్సరసలు, వాళ్ళందరూ దేవతా శరీరాలు కలిగిన వాళ్ళండి. అప్సరసలు అంటే ఏదో ఇష్టం వచ్చినట్టు ఏదో సినిమాలో చూపించే డ్యాన్సులు వేస్తూ వయ్యారాలు ఉలగబోసేవాళ్ళు కాదు. ఇక్కడ దేవతా స్త్రీలు వాళ్ళు. చూడండి, దివ్యమైన శరీరాలు కలిగిన వారు, ఎంతో పుణ్యం చేసుకున్న శరీరాలు వాళ్ళవి. వాళ్ళందరూ కూడా నిత్యము కూడా ఆ తీర్థాలలో వసించి ఉంటారట. ఎక్కడ? పుష్కర తీర్థంలో. కాబట్టి మహారాజా అక్కడ తపస్సు చేసి, ఎక్కడ? పుష్కర తీర్థంలో తపస్సు చేసి దేవతలు, దైత్యులు, బ్రహ్మర్షులు ఆ పుణ్యం చేతనే యోగశ్రేష్ఠులు అవుతున్నారు. యోగులలో శ్రేష్ఠుడు కావాలి అంటే పుష్కర తీర్థంలో వాళ్ళు తపస్సు చేయాలి. అయినా ఒకవేళ ఆ శక్తి లేకపోతే, పుష్కర తీర్థాన్ని దర్శించలేకపోతే, అందులో మునగలేకపోతే, అక్కడ తపస్సు చేయలేకపోతే కనీసంలో కనీసం మనసాప్యభా కామస్య పుష్కరాణి మనస్వినః పూయంతే సర్వపాపాని నా పృష్ఠే చ పూజ్యతే. ఒకవేళ వెళ్ళలేకపోతే ఏమంటున్నట్ట? మనసులోనైనా భావంతోనైనా పుష్కర తీర్థానికి వెళ్ళలేకపోతే, ఒకవేళ వెళ్ళలేకపోతే, అనుకూలించకపోతేట కనీసం ఆహా నేను పుష్కర తీర్థానికి వెళితే ఎంత బాగుండో, ఎప్పుడు వెళతానో, వెళితే బాగుండు, ఎలాగైనా సరే నాకు సమయం చిక్కి అన్నీ అనుకూలిస్తే నేను తప్పకుండా వెళ్ళాలి, ఎక్కడికి? పుష్కర తీర్థానికి వెళ్ళాలి అని సంకల్పిస్తే చాలుట అతనికి స్వర్గగమనానికి అడ్డుపడేటువంటి సమస్తమైన పాపాలు కూడా తొలగిపోయి ఆ జన్మలోనే స్వర్గానికి వెళ్తాడట. స్వర్గం అంటే ఏమీ లేదండి. స్వర్గం అంటే ఏంటి? ఇక్కడ అదేదో ఎక్కడో ఒక లోకం ఉందని కాదు. ఇక్కడ చూడండి, కొంతమంది అసలు జీవితం అంతా ఎంతో గొప్ప జీవనాన్ని గడుపుతారు, ఎంతో గొప్ప ధనం ఉంటుంది, ఎన్నో గొప్ప కార్యాలు చేస్తారు, ఎంతోమందికి దానాలు చేస్తారు, మంచి ఆరోగ్యం ఉంటుంది, అన్నీ ఉంటాయి.
చూడండి అన్నీ వడ్డించిన విస్తరిలాగా జీవితం సాగిపోయింది. కానీ చివరిలో చిట్ట చివరి క్షణాల్లో, ఎప్పుడు శరీరం వదిలేటప్పుడు మరణ సమయం ఆసన్నమైన క్షణాల్లో పట్టించుకునేవాళ్ళు లేక దుర్భరమైనటువంటి చావులు చచ్చిపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. అప్పటి వరకు ఏ రోగం లేకపోయినా చివరి క్షణాల్లో రోగాలు కొన్ని ఆవహించి దేహావసాన సమయే కంఠావరోధన బితౌ కపాత పిత్తై తవ నామస్మరణం కుతః. కులశేఖర ఆళ్వారు వాళ్ళు అడుగుతారు ముకుందమాలను, అయ్యా దేహావసాన సమయే కంఠావరోధన విధౌ కపవాత పిత్తై, కపవాత పిత్తాలు ప్రకోపించి నీ నామస్మరణ చేద్దామనేటువంటి బుద్ధి కూడా నేను కోల్పోయి, నేను ఒకవేళ నాకు బుద్ధి వచ్చినా నీ నామస్మరణ పలకడానికి ఆ కపవాత పిత్తాలు ప్రకోపిస్తే నేను ఎక్కడ పలకగలను స్వామి? అప్పుడు ఎవడి భాగ్యం ఎట్లా ఉందో, ఒకవేళ నేను పలకలేకపోవచ్చేమో, అందుకు నేను ఇప్పుడే చేసేదా నామస్మరణ. అవునా? కాబట్టి నాటికి నేను చేయవలసింది ఒకవేళ నేను చేయలేకపోతే నేటికి నేను చేస్తున్నాను, దీన్నే నువ్వు దాన్ని ఏమన్నారు, డిపాజిట్ చేసుకో, బ్యాంకులో డిపాజిట్ చేయి ఈ నామాన్ని. కాబట్టి గొప్పగా జీవనం సాగటం కాదు, చనిపోయే క్షణాల్లో ఎలా ఉంటుంది మన బతుకు. అందుకనే ఏమంటారు, ఒక చక్కటి శ్లోకం ఉంటుందండి. ఏమిటది చెప్పండి, చాలాసార్లు చెప్పాను నేను. అనాయాసేన మరణం వినా దైన్యేన జీవితం దేహాంతే తవ సాయుధ్యం దేహిమే పరమేశ్వర. అనాయాసేన మరణం వినా దైన్యేన జీవితం. దైన్యేన జీవితం వినా, నేను జీవించినంతకాలం దీనత్వంతో నేను జీవించకూడదు. హుందాగా జీవించాలి, దర్జాగా జీవించాలి, ఆరోగ్యంగా జీవించాలి, పుణ్యభావం ప్రకోపించగా, మనసు సంతోషించగా, ఎప్పుడూ ఆనందం తాండవిస్తూ ఉండగా నేను జీవించాలి. అలా జీవించాలి. దైన్య జీవితం అంటే దిగాలుగా, కోల్పోయినట్టుగా, బాధపడుతూ, అనారోగ్యంతో నేను ఎప్పుడు కూడా జీవించకూడదు. రమణ మహర్షి వారికి రోగం లేదా అండి? రామకృష్ణ పరమహంస గారి రోగం లేదా అండి? వివేకానందుల వారికి లేదా? నరాల బలహీనత. కానీ ఏనాడు నాకు బాగలేదని ఆయన ఎప్పుడు బాధపడలేదే. చూడండి, ఆయనకు ఆరోగ్యం బాగలేకపోయినా, రాచపుండు ఈ వీపు మీద కాయల్లాగా కాస్తూ ఉన్న ఒక్కరోజు కూడా గిరి ప్రదక్షిణ మానుకోలేదండి. బాగలేకపోయినా సరే, కాళ్ళు వంకరున్నా సరే, చూశారు కదా ఆయన వీడియోస్ కూడా, కర్ర పట్టుకున్నా నడవలేకపోయినా, మనకేదో కొద్దిగా నడువుల నొప్పు, కొద్దిగా ఆయాసం వస్తేనే ఇవాళ నేనేం పని చేయలేదండి, నా వల్ల కాదండి అని అనుకుంటాం. కానీ ఆయన అంటే ఏంటి, అలా ఉండాలని మనమేమి ఇక్కడ ఇమిటేట్ చేయమని చెప్పడం లేదు, మన కూడబలుక్కొని మనం ధైర్యం తెచ్చుకోమని చెప్తున్నారు. ఇక్కడ జీవితము ఇంకా దీనంగా లేదు కదా, అంత దీనంగా లేదు. అంత దీనంగా ఉన్న శరీరం కలిగి ఉన్నప్పటికీ దైన్య భావానికి లోను కాలేదే ఆ మహాత్ముడు, మరి నేనెందుకు కావాలి? కాబట్టి నేను కాకూడదు. వినా దైన్యేన జీవితం. ఇలా జీవిస్తూ ఏం కావాలి చివరిలో? అనాయాసేన మరణం. హాయిగా అలా పడుకున్నామా పోయామా అన్నట్టుండాలి. అలా పడుకుంటే చాలు, వెళ్ళిపోవాలట ఇంకంతే. ఎవ్వరికి ఏ బాధ కలిగించకుండా, ఏ హాస్పిటల్ ఖర్చులు లేకుండా, ఏ వెంటిలేటర్స్ లేకుండా. చూడండి, చుట్టూ పక్కల కూర్చొని ఏడుస్తూ కుర్రో మర్రో అని ఏడుస్తూ ఆపసోపాలు కూడా నేను వినకుండా వెళ్ళిపోవాలి. ధైర్యంగా నా మరణాన్ని కూడా నేను ఆహ్వానిస్తున్నాను. ఎందుకని? చాలు, అయిపోయింది. జీవించిన నాళ్ళు నా ఈ శరీరంతో నేను ఏం చెయ్యాలో అది నేను చేసేసాను, అయిపోయింది. ఇంకా నేను చేయాల్సింది ఏమీ లేదు. ఇక చేయగలిగింది ఒక్కటే ఉంది. ఏమిటది? త్వరగా ఈ శరీరాన్ని విడిచిపెట్టి అనంతంలో విలీనమైపోవడం. అందుకని దేహాంతే తవ సాయుధ్యం దేహిమే. పరమేశ్వర, నాకు వేరే ఏ లోకాలు అవసరం లేదు. ఇక్కడ సాయుధ్యం అనే పదం వాడారు. అంటే అర్థం ఏమిటండి? ఒకవేళ కర్మ కొద్దీ నువ్వు ఏ లోకంలో పుట్టినా, ఏ జన్మ తీసుకున్నా, శంకరాచార్యులు వారు చెప్పినట్టుగా నేను దోమనై పుట్టని, మనిషినై పుట్టని, పశువునై పుట్టని, బ్రాహ్మణుడిగా పుట్టని, చండాలుడిగా పుట్టని, ఎక్కడ ఏ శరీరంతో ఏ ఉపాధిలో అన్న పుట్టని, నా మనసులో నా హృదయంలో నీ పాదముల యందు ఉండే భక్తి మాత్రం చెదరకుండా చూడు పరమశివ అంటాడు. అది సాయుధ్యమే. కాబట్టి దేహాంతే తప సాయుధ్యం అంటే ఏమిటి? నీ స్ఫురణ నాకు ఆ క్షణంలో ఇవ్వు చాలు, ఇంకేం వద్దు నాకు.
కోట్లు కూడా వద్దు, నాకు ఏమీ వద్దు, నాకు అసలు ఎవరు వద్దు, ఏమీ వద్దు, అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. ఆ క్షణంలో తవ సాయుధ్యం దేహిమే పరమేశ్వర. కాబట్టి దరిద్రులంటే ఎవడండి? చూడండి, అన్నీ ఉన్నా కూడా చేయలేక నటన చేసామనుకో, నటన అంటారు దాన్ని. చేయగలిగి ఉండి కూడా చేయకపోతే, ఇవ్వగలిగి ఉండి కూడా ఇవ్వకపోతే, బాగుండి కూడా బాగలేదంటే చివరిలో నిజంగా అదే జరుగుతుంది. చూడండి, బాగలేకపోయినా నేను బాగానే ఉన్నానే అని అంటారే, చివరిలో అదే జరుగుతుంది వాళ్ళకి. కాబట్టి యద్భావం తద్భవతి, అలాగే తయారవుతుంది మనకి. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారు? ఎవరైతే చూడండి ఈ తీర్థాలు క్షేత్రాలు ఇవన్నీ చెప్పి ఇవన్నీ చేయగలిగి చేయకపోతే దరిద్రుడైపోతాడు, అవునా? ఏదైతే పరమ పావని అయినటువంటి పరమ పుణ్య తీర్థమైన చెప్పబడే పుష్కర తీర్థాన్ని ఒకవేళ వెళ్ళలేకపోతే మనసులో భావించుకున్నా సరే ఈ జన్మలో మానస సరోవర్ ఒక్కసారన్నా వెళ్ళాలి, లేదా పుష్కర తీర్థాన్ని ఒక్కసారైనా దర్శించుకోవాలి అని సంకల్పించుకోండి. అదేమో ప్రతిబంధకం కాదు, కోరిక కాదండి, అది గుర్తుపెట్టుకోవాలి. మిగతా కోరికలన్నిటినీ అణచిపారేసేటువంటి ఒక మహత్తరమైన అద్భుతమైన సత్సంకల్పం అంటారు దాన్ని. కోరిక అనరు, దాన్ని సంకల్పం అంటారు. చేస్తే అలాంటి వాడికి ఈ జన్మలోనే పాపాలన్నీ పోయి స్వర్గానికి చక్కగా చేరుకుంటాడు, పూజలు అందుకుంటాడట. అలాంటి వాడు గౌరవింపబడతాడట. కాబట్టి ఓ మహారాజా, ఎవరు? భీష్ముడే. పుష్కరంలో కమలాసనుడైనటువంటి బ్రహ్మ ప్రసన్నతతో సదా నిత్యము వసిస్తుంటాడట పుష్కర తీర్థంలో. అంటే బ్రహ్మ పుష్కరిణి అంటారు దానికి, అందుకే బ్రహ్మ పుష్కరిణి అని కూడా అంటారు. కాబట్టి ఈ తీర్థంలో పూర్వము ఎందరో దేవతలు ఋషులు ఎంతో గొప్ప తపస్సులు చేసి గొప్ప గొప్ప సిద్ధులు అయ్యారు. వాళ్ళు అంటే సిద్ధులు సాధించారు. అక్కడ స్నానం చేసి ఆ పుష్కర తీర్థంలో దేవతలకు పితరులకు అర్చన చేసినటువంటి వాడు అశ్వమేధయాగ ఫలం కంటే కూడా 10 రెట్లు ఎక్కువ ఫలితాన్ని పొందుతాడట. కాబట్టి భీష్మ, పుష్కరారణ్యంలో ఒక్కరికైనా సరే అన్నదానం చేస్తే ఆ పుణ్యం చేత ఇహ పరలోకాల్లో ఆనందాన్ని తాను పొందగలుగుతున్నాడు. ఇంకా దాని యొక్క ఔన్నత్యాన్ని చెప్పుకుంటూ వెళ్తున్నారు. పుష్కర తీర్థం యొక్క ఔన్నత్యం ఇదంతా ఎందుకు చెప్తున్నాడో చూడండి. ఇప్పుడు ఆయనకు అవసరం ఏమిటి అని అంటే, భీష్ముడికి ఏం అవసరం లేదు. యజ్ఞయాగాది క్రతువుల యొక్క ఔన్నత్యం, తీర్థక్షేత్రాల యొక్క దర్శనం యొక్క ఔన్నత్యం, పుష్కర తీర్థం యొక్క గొప్పదనాన్ని, మనం ఎక్కడున్నాము వాటి మధ్యలోనే ఉన్నాం, మనతోనే అవన్నీ ఉన్నాయి, కానీ మనకు వాటి మీద దృష్టి లేదు. ఆ దృష్టిని పెంపొందించడం కోసం ఒక ప్రయత్నం జరుగుతుంది గ్రంథం ద్వారా. అంటే మిగతాది మళ్ళీ వచ్చే వారం బుధ, గురు, శుక్రవారం మహాభారతం పైన ప్రవచనం. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.